కర్నూలు జిల్లా అస్పరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియాతో మాట్లాడే హక్కు ప్రజాప్రతినిధులకు లేదా అంటూ ఎమ్మెల్యే విరూపాక్షి పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అస్పరి ప్రాంత సమస్యలను ప్రస్తావించిన ఆయన నగర దోన వేదావతి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అస్పరిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ముఖ్యమంత్రి పర్యటనకు అయ్యే ఖర్చుతోనే అస్పరి ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కరించవచ్చని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సీఎం పర్యటన సందర్భంగా ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. తూము ఏర్పడేది పెద్ద పని కాదు, 2 కోట్లు అయితే అయిపోతుంది. ఆ తూము కానీ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను. అదేవిధంగా మన యానుకొండ మనకి దాదాపు 25 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకి మన హందిని పక్కనే పోతుంది కాబట్టి ఆ చెరువులు కానీ 25 చెరువులు నీళ్ళు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవడానికి విధంగా ఈ మనం ముఖ్యమంత్రి గారికి వినియోగించుకుంటాము. అదేవిధంగా మీరు ఏదైనా కానీ మీరు ఎన్ని నిధులు ఇస్తారో, ఎంత డెవలప్మెంట్ చేస్తారో మీరు ఖచ్చితంగా మీ సభలో ప్రకటించుకోలేని విధంగా మీడియా మిత్రుల ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాము. అదేవిధంగా మీ కార్యకర్తలు అయితేనేమి, మీ నాయకులు అయితేనేమి, భూదందాలు అయితేనేమి, కార్యకర్తలు మన అందరూ చాలా చిత్ర హింస పెడుతున్నారు. మీరు దాన్ని బలోపేతం చేసేకొస్తున్నావా, లేకపోతే మీ ఇన్ఛార్జులు మీ ఎమ్మెల్యేలతో డబ్బులు అంతా వాళ్ళు వసూలు చేసినవన్నీ మీరేమన్నా దాన్ని బాగా మంచుకునేకి వస్తున్నారు. మాకు అర్థం కావలేదు కాబట్టి కాలేదు. మాకి ఖచ్చితంగా మీరు ఒకటే చెప్తాం, మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి తగని అన్ని నీటి సౌకర్యం కానీ, వేదావతి కానీ, నగడో రిజర్వాయర్ కానీ త్వరగా, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2019లో దాన్ని దాదాపు 80% పూర్తయింది. దాన్ని ఉండే 20% దాన్ని కానీ నిలిపేసిన మీరు వచ్చి రెండు సంవత్సరాలని. అదేవిధంగా మన గోల్తాన్ రోడ్డు కంకరంతా పరిచేసినప్పుడు మన ఇన్ఛార్జ్ ఉన్నాగానే ఇంతవరకు దానికని నిధులు లేక నిలబడిపోయిన రోడ్లు మీరు కావాల్సి ఉంటే యాటకల్ బ్రిడ్జి దాదాపు 1 సంవత్సరమే పడిపోయి 18 గ్రామాలకి ఆ రస్తా 18 గ్రామాలు పోతాయి. ఆ 18 గ్రామాల్లోకి ఈరోజు నువ్వు అది పెద్దగా అంటే 1,50,00,000 అవుతుంది. అలాంటిది కానీ ఈరోజు మీరు మీ ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి మేము ఈరోజు రోడ్డు పడేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఎవరు చెప్తున్నాను, ఈ ఆస్పరి గ్రామస్తుల మండలానికి ప్రజలకు చెప్తున్నాము. అదేవిధంగా మన అక్కాచెల్లెమ్మలకు చెప్తున్నాము, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేపు వస్తారు. అక్కాచెల్లెమ్మల నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు అడ్డుకొని ధర్నా చేసి నేను కానీ సిపిఎం కానీ నేను కానీ ఖచ్చితంగా రేపు వచ్చి ధర్నా కూర్చున్నామండి. ఆయన నీళ్లు ఈ ఆస్పరమైన నీళ్లు ఇచ్చేంత వరకు లేకూడదు అనే విధంగా అక్కాచెల్లెమ్మలు మీకు ఒకటే చెప్తున్నాను. ఖచ్చితంగా పొదుపు అక్కాచెల్లెమ్మలు వస్తారు. మీరు కానీ మీతో నేను ఉంటాను. ఖచ్చితంగా మీరు ఈ ధర్నాలో పాల్గొంటేనే ఆయనకి సమస్య మన ఆస్పర్ సమస్య తెలుసు అనే విధంగా ఈరోజు మీ అక్కాచెల్లెమ్మలు చెప్తున్నా. ఖచ్చితంగా మీరు చంద్రబాబును అడ్డుకునే విధంగా మీరందరూ కలిసి వస్తారు. నేను కానీ కలిసి వస్తాను. సిపిఎం కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి మనం రేపు ఖచ్చితంగా చంద్రబాబును అడ్డుకునే విధంగా ఈరోజు మీడియా మీకంగా తెలియజేస్తున్నాం.